జేడీ లక్ష్మీనారాయణ గారికి సిద్ధంగా అండి. బూతులు ఉంటాయి, తిట్లు ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, మీ వల్ల ఏది కాదనేది ఉంటుంది. ఎందుకంటే ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు అప్పుడే ట్రోల్ బిగిన్ చేశారు. అంతకుముందు జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎత్తిన పెట్టుకుంది ఎవరు? వాళ్లే. పూలాభిషేకాలు చేసింది వాళ్లే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు తినేశాడని చెప్పేసి లక్షల కోట్లు తినేశాడంటూ కేసులు పెట్టారు అన్నటువంటిది ప్రచారం చేస్తూ దాని వెనకాల కారణం జేడీ లక్ష్మీనారాయణ అంటూ ఆయన పెద్ద పెద్ద కటౌట్లే పెట్టారు. పాలాభిషేకాలు కూడా చేశారు ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత రిటైర్ అయ్యి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. జనసేనలో ఉన్నప్పుడు తిట్టిపోసింది వాళ్లే. ఇప్పుడు తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే మొట్టమొదటి ఉలిక్కి పడుతోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఎందుకు? జనసేనలో ఉండాల్సిన ఆయన బయటికి వెళ్ళారు కాబట్టి. ఓవరాల్గా ఇక రాబోయేటువంటి రోజుల్లో వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలు తీయటం, దేనికి పనికిరారని చెప్పటం. అదేంటో జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు గతంలో మేధావులే. రాజకీయాల్లోకి రావడం, వీళ్ళు రావడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు తగ్గేటటువంటి అవకాశం ఉందని భావించడం, జనసేన తెలుగుదేశం కలిసి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరికి కలిపి ఓట్లు దెబ్బతింటాయేమో అన్నట్టు భయంతో ఇప్పుడు ప్రారంభించేశారు ఆల్రెడీ. ఇక సిద్ధపడాలి జేడీ గారు.